ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ దీపంలాంటి జ్ఞాపకం. ఈ కథ రచించిన వారు ఓలేటి శ్రీనివాస భాను గారు. దీపంలాంటి జ్ఞాపకం కథ. ఇక కథలోకి వెళితే, ద్రావకాలు, మెటల్ పాలిష్లు అవసరం లేదు. పిడికడి కచ్చిక తీసుకుని ఓసారి రుద్ది ఉఫ్మను ఊదేస్తే చాలు. క్యాబిన్ మెన్ను కనకారావు హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ కనకంలాగా మెరిసిపోతోంది. కల్తీ లేని ఇత్తడితో లండన్లో తయారైంది మరి. అలాంటి ఇత్తడి ఇప్పుడు పుటం పెట్టి వెతికినా దొరకదు. అది కనకారావుకి కంటి పాప. నైట్ డ్యూటీలో అతని హస్తభూషణం. అప్పటికే 3 తరాల ఇంటి దీపం. మొట్టమొదట లండన్లో స్టేషన్ మాస్టర్గా పనిచేసిన జార్జ్ ఆక్టన్ ఆ హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ని ఉపయోగించాట. అక్కడి నుంచి బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో గార్డుగా పనిచేసిన ఆయన మేనల్లుడు జెఫ్ ఆర్నాల్డ్ ముచ్చటపడి దాన్ని ఇండియా తీసుకొచ్చాట. జెఫ్ ఆర్నాల్డ్ రిటైర్ అయినప్పుడు ఆయన దగ్గర బాక్స్ బాయ్గా పనిచేసిన కనకారావు మోజుపడితే దాన్ని బహుమతిగా ఇచ్చాడట. కనకారావు ఆ కథని చాలామందికి చాలాసార్లు చెప్పాడు. అలా విన్న శ్రోతల్లో కనకారావు కొడుకు నూకరాజు కూడా ఉన్నాడు. తండ్రి చేతిలో ఆ ల్యాంపును చూసిన ప్రతిసారి అతని చేత ఆ కథని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని వినేవాడు నూకరాజు. క్యాబిన్లో నైట్ డ్యూటీ ఉన్న రోజు కనకారావు సాయంత్రం 5ంటికే స్టేషన్కి వెళ్ళేవాడు. స్టేషన్ మాస్టర్ ఎదుట హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ పట్టుకొని నిలబడేవాడు. ఇద్దరూ కలిసి స్టేషన్ బిల్డింగ్ని ఆనుకుని ఉన్న ఆయిల్ రూమ్కి వెళ్ళేవారు. అదో రేకుల షెడ్డు. అక్కడికి చేరుకోగానే స్టేషన్ మాస్టరు ఉబ్బెత్తుగా ఉన్న జేబులోంచి బరువైన తాళాల గుత్తిని కనకారావు చేతికి అందించేవాడు. కనకారావు కళ్ళు మూసుకుని ఆ గుత్తులోని ఓ తాళం చెవిని కుడి చేతి చూపుడు వేలికి బొటన వేలికి మధ్య ఉడుపుగా ఉంచి చిటికెలో ఆయిల్ రూమ్ తాళం కప్పని తెరిచేవాడు. బర్రమంటూ రేకు తలుపుని బయటకు లాగేవాడు. లోపల నుంచి కిరసనాయిల్ వాసన గుప్పుమంటూ వచ్చేది. ఆ వాసనంటే కనకారావుకి ఎంత ఇష్టమో తండ్రితో పాటు ఆయిల్ రూమ్కి వెళ్ళే నూకరాజుకి అంతే ఇష్టం. అందులో 2-3 కిరసనాయిల్ డ్రమ్ములు, కుప్పగా పోసిన కాటన్ వేస్ట్ ఉండేవి. అక్కడ సీలు తెరిచిన డ్రమ్ములోంచి పొడిగాటి కాడ ఉన్న అల్యూమినియం పాత్రలో తన కోటా కిరసనాయిల్ని కనకారావు మినీ బాత్ టబ్ లాంటి నల్లటి డొక్కులో పోసుకునేవాడు. దానితో పాటు ఔటర్, హోమ్ స్టార్టర్ సిగ్నల్స్లో వెలిగించాల్సిన దీపం బుడ్డీల్ని బయటకు తీసుకొచ్చేవాడు. అక్కడ కనకారావు పూజ చేసినంత శ్రద్ధగా, ఇష్టమైన పదార్థాన్ని భుజించేంత ఆసక్తిగా తన పని చేసేవాడు. మొదట దళసరిగా ఉండే గుడ్డతో మసిని తుడిచి 4 వేళ్లకి పలచని వస్త్రాన్ని చుట్టుకుని మరోసారి శుభ్రం చేసి నవారులాగా ఉండే బర్నర్ వత్తుల్ని పైకి కిందకి ఆడించి కొడగట్టిన కొసల్ని మీసాల్ని కత్తిరించినంత ఓపిగ్గా ట్రిమ్ చేసి ఒక్క చుక్కైనా నేల మీద పడకుండా అన్నిట్లో కిరసనాయిలు నింపేవాడు. ఇదంతా కళ్ళప్పించి చూసేవాడు నూకరాజు. ఆ తరువాత జరగబోయే ఘట్టాన్ని చూడడం అంటే ఆ కుర్రాడికి ఎంతో ఇష్టం. తండ్రి వెనుక అడుగులు వేసుకుంటూ హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ మోసుకుంటూ నూకరాజు వెళ్ళేవాడు. ఇద్దరూ కలిసి ముందుగా హోమ్ సిగ్నల్కి వెళ్ళేవారు. అక్కడ ఇనుపనిచ్చెన మించి సిగ్నల్ పైకి కనకారావు ఎక్కుతుంటే నూకరాజు కంటికి అతను టెన్సింగ్ నార్కేలాగా కనిపించేవాడు. అలాగే ఏ స్టీమ్ ఇంజన్ డ్రైవర్ని చూసినా, పాస్ త్రూ ట్రైన్లో పచ్చజెండా ఊపే గార్డును చూసినా, ప్లాట్ఫారం మీద అందరి నమస్కారాలు అందుకునే స్టేషన్ మాస్టర్ అన్నా, ట్రాలీలో జయ్యమంటూ వెళ్ళే పీడబ్ల్యూఐ గారన్నా నూకరాజుకి దేవుళ్లే అనిపించేది. రైల్వే పరిసరాలలో ఆత్మీయ బంధం అల్లుకుపోయింది. ఓసారి నూకరాజు అమ్మతో కలిసి తాతగారింటికి విశాఖపట్నం వెళ్ళాడు. అక్కడ మేనమామ నూకరాజుని ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి స్టీమ్ ఇంజన్ బొమ్మ కొనిపెట్టాడు.
తమ ఊరికి తిరిగి వచ్చాక అమ్మ రేకు పెట్టెను తెరిచి చూస్తే రైలు ఇంజిన్ బొమ్మ తాలూకు వెనక చక్రాల జత ఊడిపడింది. నూకరాజు ఒకటే ఏడుపు. ఆ రాత్రి తిండి తినలేదు, నిద్రపోలేదు. మర్నాడు ఉదయం చూస్తే నూకరాజు పడుకున్న మంచం ఖాళీగా కనిపించింది. తల్లి కంగారు పడింది. కాలనీ చివరి వరకు వెళ్ళి అక్కడ పట్టాలకి ఆవలున్న క్యాబిన్ వైపు చేతులు ఊపుతూ కనకారావును పిలిచింది. నైట్ డ్యూటీ ముగించి క్యాబిన్ మెట్లు దిగుతున్న కనకారావు గబగబా పట్టాలు దాటి వచ్చాడు. కాలనీ మొత్తం వెదికారు, ప్లాట్ఫారం గాలించారు. నూకరాజు కనిపించలేదు. అలా తిండి తిప్పలు లేకుండా మధ్యాహ్నం వరకు ఊరంతా గాలించి ఉసూరుమంటూ వీధి పంచలో భార్యాభర్త కూలబడ్డారు. నూకరాజు తల్లి ఏడుపు మొదలుపెట్టింది. కాలనీ ఆడవాళ్ళంతా ఆవిడ చుట్టూ మూగారు. కనకారావు పరిస్థితి అలాగే ఉంది. మధ్యాహ్నం 1 గంటకి పార్టీ 1 ప్యాసింజర్ వచ్చింది. ట్రైన్ ఇంజను వాటర్ కాలం దగ్గర సరిగ్గా కనకారావు క్వార్టర్స్ ఎదుట ఆగింది. అందులోంచి ఫైర్మెన్ జానీ తలకి కట్టుకున్న గుడ్డ జారిపోతున్నా లెక్క చేయకుండా కిందికి దిగాడు. ప్లాట్ఫారం అంచు వరకు వచ్చి మిస్టర్ కనకారావు అంటూ గట్టిగా పిలిచాడు. కనకారావు తల ఎత్తి చూశాడు. ఫైర్మెన్ జానీతో పాటు పక్కనే 10 ఏళ్ల నూకరాజు. కనకారావులో ఆనందం, దుఃఖం ఒకేసారి వెల్లువెత్తాయి. పరుగు తీశాడు. ప్లాట్ఫారం చేరుకున్నాడు. నూకరాజుని ఎత్తుకుని ముద్దాడుతూనే ఏడుపుతో కూడిన కోపంతో ఆదిలించబోయాడు. ఫైర్మెన్ జానీ వారించి జరిగిందంతా చెప్పాడు. ఆ రోజు ఉదయం పార్టీ 2 డౌన్ ప్యాసింజర్లో నూకరాజు 5 స్టేషన్ల అవతలున్న జంక్షన్కి వెళ్ళాడు. అక్కడ మార్షలింగ్ యార్డ్ని దాటుకుని దూరంగా ఉన్న లోకోషెడ్కి చేరుకున్నాడట. స్టీమ్ ఇంజన్లని అక్కడ రిపేర్ చేస్తారని తండ్రి చెప్తే నూకరాజు విన్నాడు. అందుకే లోకోషెడ్డును వెతుక్కుంటూ ఆ అబ్బాయి వెళ్ళాడు. అందులో పనిచేస్తున్న వాళ్ళంతా బొగ్గుతో పోటీ పడుతున్నారు. చాలామందికి చొక్కాలు లేవు, బనీళ్ళు నల్లగా మసిబారి ఉన్నాయి. అక్కడ ఓ చోట గొయ్యి మీద పట్టాలున్నాయి. పైన ఇంజన్ ఉంది. అందులో నిప్పు లేదు, చప్పుడు లేదు. బొమ్మ ఏనుగులాగా నిలబడి ఉంది. ఇంజన్ నడినెత్తి మీద 2, కింద గోతిలో 3 పెద్ద పెద్ద నట్లు బోల్ట్లు బిగిస్తున్నారు. నూకరాజు వాళ్ళని సమీపించాడు. భుజానికి ఉన్న సంచిలోంచి స్టీమ్ ఇంజన్ బొమ్మని తీసి చక్రాలు బాగు చేయమంటూ బతిమాలాడు. అక్కడి వాళ్ళంతా నవ్వారు. నూకరాజును చూసి జాలిపడ్డారు. అప్పుడే డ్యూటీకి వచ్చిన జానీ విషయం తెలుసుకున్నాడు. నూకరాజుని తనతో పాటు ప్యాసింజర్లో తీసుకొచ్చి కనకారావుకి అప్పచెప్పాడు. 40 ఏళ్ల తరువాత ఆ జ్ఞాపకాల్ని తలుచుకున్నప్పుడల్లా మెయిల్ గార్డు నూకరాజు ఒళ్ళు పులకరిస్తుంది. ఇప్పుడు ఆ స్టీమ్ ఇంజన్లు లేవు, అలనాటి హ్యాండ్ సిగ్నల్ ల్యాంపులు లేవు. నూకరాజు పనిచేసే బళ్ళన్నీ కరెంటుతో నడుస్తున్నాయి. అతని హ్యాండ్ సిగ్నల్ ల్యాంపు పవర్ఫుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఆ మధ్య భారతీయ రైల్వేలకి 150 ఏళ్ళు నిండాయని వేడుకలు చేశారు. ఆ సందర్భంగా హెరిటేజ్ రన్ పేరుతో పాత స్టీమ్ ఇంజన్లని పట్టాలకు ఎక్కించారు. చుక్ చుక్మంటూ పొగబండి రోజుల్ని అవి కళ్లకు కట్టాయి. తమ డివిజన్లో కీలక ప్రాంతాన్ని చుట్టువచ్చిన హెరిటేజ్ ట్రైన్కి నూకరాజు గార్డుగా పనిచేశాడు. అప్పుడు తన తండ్రి నుంచి వారసత్వ సంపదగా వచ్చిన కిరోసిన్ హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్ని ఉపయోగించి హెరిటేజ్కి అర్థం చెప్పాడు నూకరాజు. ఆ మర్నాడు పత్రికల్లో హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్తో బ్రేక్ వ్యాన్లో నిలబడిన నూకరాజు ఫోటో, ఇంటర్వ్యూలు వచ్చాయి. దాంతో ఆ ఏడాది రైల్వే బోర్డు పురస్కారం అందుకోవడానికి నూకరాజు ఢిల్లీ వెళ్ళాడు. దేశ రాజధాని నుంచి తీసుకొచ్చిన వెండి మెడల్ని తన తండ్రి ఫోటోకి వేళ్లాడదీసి కళ్ళు తుడుచుకున్న నూకరాజుకి బాల్యం కళ్ల ముందు పరుగులు తీసింది. అందులో కిరసనాయిలు పరిమళించింది. ఇనుపనిచ్చిన మించి కనకారావు టెన్సిన్ నార్కేలా అధిరోహిస్తూ సిగ్నల్ దీపాలను వెలిగిస్తున్న దృశ్యం మరోసారి కళ్లకు కట్టింది. స్నేహితులు, దీపంలాంటి జ్ఞాపకం కథ చాలా బాగుంది కదండి. స్నేహితులు, నాకైతే నా చిన్నతనంలో
మా పుట్టింటిలో కరెంటు ఉండేది కాదండి. కిరసనాయిల దీపాలు వెలిగించేవారు. అప్పుడు నేను లాంతర్లు శుభ్రం చేయడం, చిమ్నీని క్లాత్తో చాలా మెత్తటి గుడ్డ పట్టుకుని నీట్గా తుడిచేదాన్నన్నమాట. అదొక్కసారిగా గుర్తుకొచ్చిందండి. పాత జ్ఞాపకాలు మళ్ళీ నా కళ్ళ ముందు కదిలాయి. మీకు కూడా కదిలే ఉంటాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి.